నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మనం మార్నింగ్ న్యూస్ ఫస్ట్ ఎడిషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగాల ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు ఉండవు. విమాన టికెట్ల మార్పు రద్దుకు అవకాశం. పేరులో సవరణలు 24 గంటల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. రిఫండ్ నిబంధనల్లో డీజీసీఏ మార్పులు. 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు ఉండవు. విమాన టికెట్లకు తర్వాత మార్పుకు కూడా అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. పేరులో సవరణలు 24 గంటల్లో, అంటే మీ టికెట్ ఇంకోరు మీరు మార్చడం, ఇంకోరు టికెట్ మీ పేరుకి మీరు మార్చుకోవడం, ఇది కూడా ఈ ఫెసిలిటీస్ కూడా కనిపిస్తూ ఉన్నది. రిఫండ్ నిబంధనల్లో రిఫండ్ అంటే మీరు 24 గంటలు దాటితే రిఫండ్ కూడా జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద అయితే 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు అయితే ఉండవు. ఇక ఆ తర్వాత ఏమున్నా ఈ 2 రోజులలోనే మీరు పోవాలా, ఉండాలా, వద్దాలా, ఎటు పోవాలి, ఎవరు పోవాలి అనేది తెలుసుకోవాలన్నట్టు. ఇక ఇంకేం కావాలి. 3 ముళ్ళ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన. ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు. తెలుగు కొడవ సంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి, వివాహ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. ఇక నిన్న రష్మిక మందన కర్ణాటక అమ్మాయి, విజయ్ దేవరకొండ మన తెలుగు అబ్బాయి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినటువంటి పరిస్థితి. ఆమె హీరోయిన్, చాలా ప్రముఖ సినిమాలు చేసింది, ప్రముఖమైనటువంటి హీరోయిన్. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా మంచి సినిమా హీరో, మంచి టాప్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇక నిన్న మొత్తం మీద అయితే పెళ్ళి, మీ ఇద్దరికి కూడా కంగ్రాట్స్. గెలిచి నిలిచారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. చెలరేగిన అభిషేక్, హార్దిక్, కిషన్ సూర్య, తిలక్ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్. హర్షదీప్ సింగ్కు 3 వికెట్లు, 72 పరుగుల తేడాతో గెలిచిన సూర్యసేన. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హార్దిక్ పాండ్యా. సెమీఫైనల్ ఆశలు సజీవం. 72 పరుగులతో గెలిచినటువంటి సూర్యసేన ఇక గెలిచి నిలిచిరు. మనోళ్ళు జింబాబ్వేకు సుక్కాలు చూపించిరు. మొత్తం మీద అయితే జింబాబ్వే పైన భారత్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి నిన్న T20 వరల్డ్ కప్ సూపర్ 8లో. ఇక పాసు మార్కు 45%, ఉన్నత విద్యా సంస్థల్లో 50%. 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు చేయాలి. ఎబ్సెట్ పరీక్ష కూడా వద్దు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలు. నర్సరీ నుంచే విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతుల విధానం వద్దు. ఉపాధ్యాయుల పనితీరుపై 5 ఏళ్లకోసారి సమీక్ష. ఫెయిల్ అయితే సర్వీసుల నుంచి డిస్మిస్. ఇట్లా రాజకీయ నాయకులకు కూడా పెడితే బాగుండు. ఇట్లా రాజకీయ నాయకులకు కూడా ఏడాదికోసారి పరీక్ష పెడితే బాగుండు. మీరు ఇస్తా అన్న హామీలు ఏమేమి ఇచ్చిర్రు, ఏమేమి ఎగ్గొచ్చిర్రు, ఒకవేళ ఎగ్గొడితే డిస్మిస్. ఇట్లా రాజకీయ నాయకులకు పెడితే బాగుండు. టీచర్లకు పెట్టిర్రు. నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాలకు చట్టం. ఎయిడెడ్ స్కూళ్ళు, కాలేజీలు రద్దు చేసి సర్కారులో విలీనం చేయాలి. విద్యా కమిషన్ సిఫార్సులు. ఎయిడెడ్ స్కూళ్ళు తర్వాత కాలేజీలు రద్దు చేసి సర్కారులో విలీనం చేయాలని చెప్పేసి విద్యా కమిషన్ సిఫార్సులు చేసిండు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులు 35% నుంచి 40%కి పెంచాలి. 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలి. ఎబ్సెట్ పరీక్షను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సులలో ప్రవేశాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్గా పదోన్నతులు వద్దు. 5 ఏళ్లకోసారి పనితీరు అంచనా వేయాలి. అది మెరుగ్గా ఉంటేనే పదోన్నతి, లేకపోతే డిస్మిస్. నర్సరీ నుంచే అంటే 3 ఏళ్ల వయసు నుంచే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావాలి. 100 మార్కులల్లా 35 మార్కులు వస్తే మనం పాస్ అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 35 వచ్చినా కూడా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. 100 మార్కులకు ఖచ్చితంగా 45 మార్కులు రావాలి. 45 మార్కులు వస్తేనే పాసు. ఇంతకుముందుకు 35 మార్కులు వస్తే పాస్ అయ్యేది. కానీ ఇప్పుడు 45 రావాలి. ఇంకో 10 మార్కులు ఎక్కువ సాధించుకోవాలి. అట్లయితేనే పాస్ అవుతారు. ఏముంది, ఆబ్జెక్ట్లు ఇన్ని వస్తాయి, మెయిన్ పేపర్లు ఇన్ని వస్తాయి. మొత్తం మీద అయితే 35 మార్కులు వస్తే సాల్లే. అటు ఇటు బార్డర్లా
ఏమున్నా కొంతమంది 36, 37, 38 ఈ 40 ఈ టార్గెట్లే పెట్టుకుంటారు. అట్లా కాకుండా 45% మార్కులు వస్తేనే పాసు. ఇంకేమంటున్నారు, 11వ తరగతి నుంచి 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలి. ఇక 11వ తరగతిలో కొద్దిగా ఎస్ఎస్సి పరీక్ష చాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఆటోమేటిక్గా పదోన్నతులు వద్దు టీచర్లకు. సీనియర్ పెరుగుతుంది కదా, సీనియారిటీ పెరుగుతుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము పని చేసుకుంటూ వస్తున్నాం కదా, మాకు పోస్ట్ పెంచండి. ఒక స్కూల్ టీచర్ అనుకుంటారు మేము ప్రిన్సిపాల్ కావాలని, హెడ్ మాస్టర్ కావాలని. సో అట్లా కాదు, 5 ఏళ్ళకోసారి పరీక్ష ఉంటుంది. మళ్ళా 5 ఏళ్ళ పరీక్షలల్లో వీళ్ళు పాస్ అయితేనేమో పదోన్నతి, లేదంటే డిస్మిస్. 5 ఏళ్ళకు ఒకసారి టీచర్లకు పరీక్ష. అలా పాస్ అయితేనేమో హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకా ఆర్ఎంఓ కావచ్చు, ఇవన్నీ. లేదంటే డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. 3 ఏళ్ల వయసు నుంచే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. నిజంగా విద్యా హక్కు చట్టం అమలు చేస్తే గిట్లుంటాయా మన బళ్ళు? గిట్లుంటాయా భారతదేశ యువత? గిట్లుంటుందా తెలంగాణ యువత? విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే ఏమంటున్నాడు, 100 పబ్లిక్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాదే ప్రారంభించాలి. క్యూర్లో సకల సౌకర్యాలతో సర్కారు బడులు ఏడాదిలో పూర్తి కావాలి. ఏఐపై టీచర్లు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ. విద్యాశాఖ సమీక్షలో సీఎం. త్వరలో హార్డ్వర్డ్ వర్సిటీతో ఎంసీహెచ్డిఆర్డి ఒప్పందం. గిట్టని వారు న్యాయస్థానాలకు వెళ్ళి గ్రూప్ 1 ఆపాలనుకున్నారు. ప్రభుత్వ అధికారుల విలువలు, బాధ్యతలు విస్మరించొద్దు. నేను మీకు ఐఏఎస్, ఐపీఎస్ పదోన్నతుల పత్రాలు ఇస్తా. గ్రూప్ 1-2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే 100 పాఠశాలలు ఉండాలని సీఎం ఆదేశించారు. గురువారం ఇక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రూప్ 1-2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనుకాడది లేదని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి క్యూర్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో నిర్మించాలి. ఇంజనీర్లను ఆదేశించాలి. క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్నటువంటి 12 సమీకృత పాఠశాలలను నిర్మాణం ఏడాదిలో పూర్తి కావాలన్నారు. భారతీయ విద్యా విధాన భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లాంటి బడుల్లో ఉండే అన్ని వసతులు ఈ సమీకృత పాఠశాలలో ఉండాలని స్పష్టం చేశారు. క్యూర్ అప్గ్రేడ్ చేయనున్న 17 స్కూళ్ళు, అదనపు తరగతులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈయన విద్యా కమిషన్ చైర్మన్ మురళీ సార్. ప్రైవేట్లో ఫీజులపై ప్రత్యేక వ్యవస్థ, తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రత్యేక చర్యలు. అధికారులకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల ఫీజుల దోపిడీ. 10 ఏళ్లలో అధికంగా ఫీజులు పెంచింది రాష్ట్రంలోనే. సీఎం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వ్యాఖ్య. దేశంలోనే అత్యధిక ఫీజులు ఉండడంపై సీఎం ఆశ్చర్యం. అయిపోయా. ఇక్కడేం రాసుకొచ్చిర్రు, ఇక్కడేం రాసుకొచ్చిర్రు. ఇక్కడ ఏమంటుర్రు, 100 నియోజకవర్గాలలో స్కూళ్ళు కడతామని చెప్పేసి, కొత్త స్కూళ్ళు కడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఫీజులు వీళ్ళు బాగా తీసుకుంటున్నారు, ఇలా ఫీజులు తగ్గియాలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బండి సంజయ్ మాట్లాడుతుండ్రు. నేను అంటున్న మాట కాదు. బండి సంజయ్ గారు ఏమంటారు అంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో 1500 స్కూళ్లను మూతేసిర్రు. 1500 స్కూళ్ళు మూతబడ్డాయి ఈ 2 సంవత్సరాలలోనే. ఇంకా మరి మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే
గౌరవ ముఖ్యమంత్రి గారే తన చేతులతో 1500 స్కూళ్లను క్లోజ్ చేసిండు అని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నటువంటి మాట. విషయం ఏంటంటే ఇప్పుడున్న స్కూళ్ళలో కనీసం ఒక 150 మంది 200 మంది ఉంటే వాళ్ళకు ఒకటే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ లైన్ ఇంచేలా అందాక ఉంటుంది. ఆ అన్నం పెట్టే కాడ లైన్ ఇంచేలా అందాక ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడు చదవాలి? మళ్ళీ వీళ్ళందరికీ చెప్పేటోళ్ళు ఒకటే టీచర్ ఉంటారు. ఫస్ట్ ఉన్న బాళ్ళని చక్క చేయి, కొత్త బాళ్ళని తర్వాత కడదు. కానీ ఉన్న బాళ్ళని చక్క చేయండి ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి నాణ్యమైన విద్య ఇప్పించండి, నాణ్యమైన భోజనం పెట్టించండి, నాణ్యమైన సదుపాయాలు కల్పించండి. రోజుకో తన ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది. నిన్న చూసుకున్నాం కదా మనం, 8 లక్షల మందికి విద్య దొరకడం లేదు, పై చదువులకు చదువుకోలేకపోతున్నారు. కనీసం వాళ్ళు అమ్మా నాన్న పనిచేసి పిల్లగాన్ని మంచిగా చదివించుకుందామంటే ఈ ప్రైవేట్ కాలేజీలో ఇదో దోపిడీ. ఏంది ఆటోకు బస్సుకు పైసలే, యూనిఫామ్కు పైసలే, పెన్నులకు పైసలే, కాపీలకు పైసలే, లేట్ అయితే పైసలే, చదువు చెప్తేందుకు పైసలే, హాస్టల్కు పైసలే. చేసిన కష్టం అంతా ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయి. దాన్ని కట్టడి చేయరి, ఆటోమేటిక్గా సర్కారు బాల్యకొస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లాంటి వసతులు ఉన్నాయో గవర్నమెంట్ బాల్య కూడా పెట్టుర్రి. ఇప్పుడు ఉచితంగానే భూమి పెడుతున్నాం అంటారు, ఉచితంగానే బట్టలు ఇస్తామంటారు. ఇక బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కూడా పెడుతున్నాం ఆయన వాడికి. మరి అక్కడ సార్లు లేని తినటానికి పోవన్నా? ఎందుకు పోతలేరు ఇన్నిచ్చిన స్కూళ్ళకు? నాణ్యమైన విద్య ఉండాలి కదా. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం అంటారు, గురుకుల పాఠశాలలకు రెంట్లు కట్టకపోతే వాళ్ళు తాళాలు వేసుకున్నారు, పిల్లల్ని బయటికి తోలి. ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ మాటలు అన్నీ? 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకో 2.5 ఏళ్ళు ఉంది మీ ప్రభుత్వం. ఏం చేసిరు? ఒక విద్య పైన 2 సంవత్సరాలల్లా మీరు ముఖ్యమంత్రి ఈ శాఖ మీరు దగ్గర పెట్టుకున్నారు కదా, ఈ 2.5 సంవత్సరాలల్లా విద్య గురించి ఏం చేసిరంటే ఒక్క మాట చెప్పుర్రి. ఒక్క మాట, ఇగో ఇది పనికొచ్చే పని చేసిన నేను పిల్లలకు అనేది ఒక్క మాట ఉందా? ఏం లేదు. ఏటీఎం నుంచి మీకు డబ్బులు ముట్టాయా? ఏటీఎం నుంచి మీకు డబ్బులు ముట్టినాయా అని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై సిబిఐతో విచారణ ఎందుకు జరపడం లేదు? బీజేపీని నిలదీసిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వివేక్. ఒళ్ళంతా విషం నింపుకొని బావబామ్మార్దులు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరంపై చర్చ పెడితే పారిపోయారు పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కుంగింది పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాంటిదని అమిత్ షా, నడ్డా పలుమార్లు చెప్పారు. మరి కాళేశ్వరం అవినీతి కేసును సిబిఐకి అప్పగిస్తే ఎందుకు విచారణ చేయడం లేదు? ఆ ఏటీఎం నుంచి మీకు నగదు బదిలీ జరిగిందా అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ బీజేపీని నిలదీశారు. బావబొమ్మర్దులు ఒళ్ళంతా విషయం నింపుకొని ప్రభుత్వంపై. బావబొమ్మర్దులు అంటే ఇక్కడ కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఏటీఎం నుంచి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాంటిది. 1,00,000 కోట్లు పోసి కట్టిరు కదా, అట్లా 1,00,000 కోట్లు పోసి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏటీఎం లాంటిది. సరే, అది ఏటీఎం లాంటిదే అనుకుందాం. మరి మీకు సిబిఐకి ఎంక్వైరీ చేసినాం, ఎందుకు తీసుకోవట్లేదు? ఆ ఏటీఎం నుంచి మీకు ఏమైనా పైసలు వచ్చినాయా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళేమో సిబిఐకి మీరు అప్పగించండి, మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అప్పగించడం మీరెందుకు చూడట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మొత్తం మీనైతే ఈ కాళేశ్వరం ముచ్చట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి
ఈ కాళేశ్వరం కయ్యం ముంగటేసుకుంటే ఇప్పటికి కూడా అల్లు ఎడతలేదు, ఇప్పటికి కూడా అల్లు ఎడతలేదు. మరి నిజంగానే అలా అవకతవకలు జరిగితే, నిజంగానే అలా దోపిడీ జరిగితే మరి ఎందుకు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోవాలి కదా. వీళ్ళు చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. ఈ ఫార్ములా కేసు అన్నారు, తర్వాత విద్యుత్ మీద స్కామ్ జరిగిందన్నారు, గొర్రెల స్కామ్ జరిగిందన్నారు, కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇట్లా చాలా తీసుకొచ్చారు బీఆర్ఎస్. ఇగో వీళ్ళు చాలా ఆరోపణలు చేసారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఇగో ఇంత అవినీతి జరిగింది, ఇంత అక్రమాలు జరిగినాయి, ఇంత స్కామ్ జరిగింది అని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేస్తే మరి ఒక్కటన్నా పట్టుకున్నారా? ఒక్కదాంట్లోనే శిక్ష చేసిరా? ఒక్కళ్ళని అరెస్ట్ చేసిరా? ఆ ఫోన్ ట్యాపింగ్ అటేవాయే, ఈ ఫార్ములా కేసు అటేవాయే. ఏం లేదు, ఎప్పుడన్నా ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ప్రజలు సైలెంట్ మూడ్లు ఉన్నప్పుడు, ప్రజలు పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇటువంటి అంశాలన్నిటినీ తెర మీదకి తీసుకొస్తారు. తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఏం లేదు, అవతలోని షెడ్డోడని చూపిస్తే ఈతలోడు ఆటోమేటిక్గా మంచోడు అవుతాడు కదా. కాబట్టి అవతలోడు షెడ్డోడు అని చూపించే ప్రక్రియ. కానీ వాస్తవంగా వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి అట్లా చేసిరు కాబట్టి, అట్లా అవకతవకలు జరిగినాయి కాబట్టి, అట్లా దోపిడీ చేసిరు కాబట్టి మీకు అధికారం ఇచ్చిర్రు. మీరు ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం అంతా వాళ్ళ మీద పగ తీసుకోర్రి అని చెప్పేసి కోరుకోవట్లే. వాళ్ళ మీద పగుండి మీకు గెలిపించిర్రు, మీరు మంచి చేస్తారని. మీరు కూడా అదే పగ పడితే ఇంకెందుకు ఇక. కాబట్టి ఈ కాళేశ్వరం ముచ్చట బంద్ చేసి దాన్ని ఏమన్నా ఉంటే మంచిగా ఏరి, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. రైట్. ఇక తుపాకీ పేల్చారు. తుపాకీ పేల్చారు, నెత్తురోడుతుంది. తుపాకీ పేల్చారు, నెత్తురోడుతుంది. సిజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. భౌతిక, డిజిటల్ పత్రులన్నీ సీజ్ చేయాలి. దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తుంది. బాధ్యులపై వేటు పడక తప్పదు సిజేఐ అంటున్నారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు షోకాస్ నోటీసులు. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి కూడా తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. ఇక ఎన్సీఈఆర్టీ తీరుపై మోదీ అసంతృప్తి. బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ. దీనిపై బాధపడుతున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్. న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో చేర్చిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలిపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారని, అది రక్తమోడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సోషల్ మీడియాలో సబ్జెక్ట్లో ఏదైతుందో అది న్యాయ వ్యవస్థ పైన కొంత వ్యతిరేకంగా ఉన్నది. న్యాయ వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నది. కాబట్టి ఇది వెంటనే ఈ పుస్తకాన్ని డిజిటల్ రూపంలో కావచ్చు, ప్రింట్ రూపంలో కావచ్చు, దీన్ని మొత్తం తీసేయాలి, ఎక్కడికక్కడ బంద్ చేయాలి, సీజ్ చేయాలి, ఇంకోసారి బయటికి రాకుండా చేయాలి అని అనుకుంటూనే ఇది బయటికి తీసుకురావడం పైన ఎవరెవరైతే ఉన్నారో కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శికి అట్నే డైరెక్టర్కి వీళ్ళిద్దరు కూడా షోకాస్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థనే తప్పుడుగా చూపిస్తూ, న్యాయ వ్యవస్థనే పైనే నేరారోపణలు ప్రకటిస్తూ చేసినటువంటి ఈ పుస్తకం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. భారతీయ వస్త్రాధరణలో ఉన్న నెతన్యాహుతో మోదీ. మానవత్వం బతకాలి, ఘర్షణలకు బలి కావద్దు ప్రధాని మోదీ. నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు. త్వరలో భారత్ ఇజ్రాయెల్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయం. 6 ఫైటర్ జెట్ రిఫ్యూలింగ్ ట్యాంకర్ల కొనుగోలు ఇజ్రాయెల్తో ఒప్పందం. ఇక మానవత్వం బతకాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అంటున్నటువంటి పరిస్థితి.
లొంగిపోతానన్నాడని కొట్టి చంపారు. సహచరుడిని చంపి పూడ్చిపెట్టిన మావోయిస్టులు. లొంగిపోయిన వారిచ్చిన సమాచారంతో మృతదేహం వెలికితీత. ఒడిశా కంధమాల్ జిల్లా ఎస్పీ వెల్లడి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి, భారీ డంపు స్వాధీనం. AK-47తో లొంగిపోయిన మహిళా మావోయిస్టు. సహచరుడిని చంపి పూడ్చిపెట్టిన మావోయిస్టులు. లొంగిపోయిన వారిచ్చిన సమాచారంతో మృతదేహం వెలికితీత. ఈ సంస్కృతి ఇంట్లో ఉండదు కదా ఈ మావోయిస్టులలో కూడా ఈ సంస్కృతి ఉందంటే ఇక అది అవసరం లేని సబ్జెక్ట్, అది అవసరం లేదు దాని గురించి. మావోయిస్టులు కూడా పక్కనోని కొచ్చి చంపి పూడ్చిపెడుతున్నారంటే ఇప్పుడు బయట కట్టినేదారు కాబట్టి లోపల కూడా కట్టినేదారు కాబట్టి ఇక మీరేం మంచి చేస్తారు పబ్లిక్కు. లొంగిపోతానన్నాడని ఆయన ఇష్టం, ఆయన స్వేచ్ఛ, ఆయన హక్కు. లొంగిపోతాడు, పని చేయాలనుకుంటే పని చేస్తాడు. ఈ బలవంతంగా పని చేయించుకోవడం ఏంది అంటే ఇంకొని బెదిరియడం. ఎవడన్నా మళ్ళీ ఇంకోసారి లొంగిపోతా అంటే ఇగో ఇట్లా జరుగుతుంది అని చూపించుకోవడం, ఇంకోటి మాట్లాడకుండా చేయడం. ఈ సంస్కృతి మంచిది కాదు. ఒకప్పుడు ఎంత మంచిగుండి ఇప్పుడు ఎట్లా అయింది? లోపల కట్టినే తయారైంది, బయట కట్టినే తయారైంది. తేడా ఏం లేదు ఎవరికి. లొంగిపోతానంటే కొట్టి చంపుతారు ఎవడన్నా? పద్ధతేనా ఇది? మూడో డిస్కమ్ ఏర్పాటులో ముందడుగు. సీఎండీగా ముఫారఫ్ అలీని నియమించినటువంటి ప్రభుత్వం త్వరలోనే డిస్కమ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే అవకాశం. సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు, తన నిబంధనలు తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2 సెన్సార్స్కి సర్టిఫికెట్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం. విడుదలపై 2 వారాల స్టే. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్రం మత సామరస్యంతో ఉంది, చిచ్చు పెట్టొద్దని హితవు. ఈ కేరళ ఫైల్స్ చూసినాం మనం. ది కేరళ స్టోరీ 2 అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయం. ఇదైతే వాస్తవం. ఇది సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు. ఇది ఒక్క సినిమాకే కాదు, అన్ని సినిమాలకు అట్నే జరుగుతుంది. అన్ని సినిమాలకు అట్నే జరుగుతున్నది. ఇష్టం ఉన్న డైలాగులు బయటకు వదులుతున్నారు, ఇష్టం ఉన్నటువంటి విలువల రాహిత్యం కొనసాగుతుంది, ఇష్టం ఉన్నటువంటి అశ్లీలత కొనసాగుతూ ఉన్నది సినిమాలల్లా. మరి ఈ సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నట్టు? అశ్లీలతనైతే ఇష్టం ఉన్నట్టు ఇంక చెప్పనవసరం లే. ఐటమ్ సాంగ్ల పేరు మీద ఎంత అశ్లీలత అంటే అంత అశ్లీలత. మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నట్టు? అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. కొన్ని సినిమాలలో ఓపెన్ డైలాగులు. ఇంత ముందుకు సినిమాలు చూసేటోళ్ళం ఏమన్నా మంచి ఇంత ఏమన్నా నేర్చుకుందామని. కుటుంబం ఎట్లా కలిసి ఉండాలి, బయట మనం ఎట్లా ప్రవర్తించాలి, ఒక తెలియని విషయాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి, ఒక తెలియని విషయాన్ని చూసి మనం జ్ఞానం పొందేవాళ్ళం. ఒక సినిమా అనే మాధ్యమం మనుషులపైన చాలా ప్రభావం చూపిస్తుంది, సినిమా అనే మాధ్యమం. కానీ ఇప్పుడు ఈ మాధ్యమం ఏం చూపిస్తున్నదంటే మొత్తం విషాన్ని నింపుతున్నది, మొత్తం చెడును నింపుతున్నది, మొత్తం హింసను నింపుతున్నది. సినిమాలు 200 రూపాయలు 500 రూపాయలు ఖర్చు పెట్టి మనం సినిమా చూస్తున్నామంటే ఆ సినిమా నుంచి మనం ఏమైనా కొంత నేర్చుకోవాలి, ఆ సినిమా అట్లా ఆదర్శవంతంగా ఉండాలి, ఒక ఇన్స్పైర్గా ఉండాలి. కానీ ఇప్పుడున్న సినిమాలు అట్లా లేవు. మరి సెన్సార్ బోర్డు ఎట్లా ఊకుంటుంది? సెన్సార్ బోర్డు ఎందుకు దాన్ని రిలీజ్ చేస్తుంది? ఎప్పుడన్నా బయట నుంచి మళ్ళీ తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు, బయట నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ తొలగిస్తున్నారు తప్ప అప్పటిదాకా మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నది. ఎవడు పట్టించుకోవట్లా. సెన్సార్ బోర్డు ఎందుకుంది? ఇప్పుడున్న సినిమాలు చూడురి, దేనికన్నా ఒక్కదానికన్నా ఒక్క స్టోరీ అన్న. ఎంతమందిని నరికితే అంత పెద్ద హీరో, ఎంతమంది ఆడోళ్ళను పక్కన తిప్పుకుంటే అంత పెద్ద హీరో. స్టోరీ ఉండదు, ఓ మెసేజ్ ఉండదు, ఏముండయి. ఇంతమందికి పాటలలోనన్నా జర మెసేజ్ ఉండేది. ఇప్పుడు ఆ పాటలు కూడా
డిచ్చక అంత మ్యూజికే. మనుషుల్ని ఒక మైకంలో నింపుతున్నారు, ఒక మత్తులో నింపుతున్నారు, ఒక ఉద్వేగంతో నింపుతున్నారు. కానీ ఒక ఆలోచనతో నింపాలి కదా, అది కాదు. మరి నిజంగా సెన్సార్ బోర్డు పట్టించుకోవాలి. ఒక ప్రాంతం పైన మనుషుల్ని అట్లా తప్పుగా చూపెడుతున్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అందరూ ఉండవుగా అట్లా. అరవింద్ కుమార్పై వెయిటింగ్కు సీనియర్ ఐఏఎస్ అధికారి. విపత్తుల నిర్వహణ నుంచి తప్పించి తిరిగి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయనపై ఆరోపణలు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్గా టీఎంఎస్డిఎస్సి ఎండి ఫణీంద్రారెడ్డి, పుష్కరాల ప్రత్యేక అధికారిగా హనుమంతరావు, గౌరవ్ ఉప్పల్కు కీలక బాధ్యతలు. 43 మంది ఐఏఎస్, 2 నాన్ క్యాడర్ అధికారుల బదిలీ. కొంతమంది ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది, కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వెరసి భారీ సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేసింది. ఒకేసారి 45 మంది పోస్టుల్లో మార్పులు చేపట్టింది. వీరిలో 2 నాన్ కేడర్ అధికారులు కాగా మిగతా 43 మంది ఐఏఎస్ అధికారులే. వీరిలో 2 సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించి మిగతా వారికి కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణ మొత్తం మీద అయితే 43 మంది ఐఏఎస్ అలాగే 2 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ జరుగుతుందంట. ఇక ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో అప్పుడు జరిగినటువంటి ఈ కార్, ఫార్ములా ఈ కార్ ఏదైతే ఇంత ముందుకు హైదరాబాద్లో జరిగిందో దానికి సంబంధించి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయట. ఇంకా కూడా ఆ వేటు అట్లనే ఉన్నది. ఆయన తిరిగి ఉద్యోగాల్లోకి చేరే పరిస్థితి లేకుండా తెలుస్తూ ఉన్నది. సో మొత్తం మీద అయితే కొంతమంది ఐఏఎస్లు బదిలీ కాబోతున్నారు. డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడికి ఎప్స్టీన్ దెబ్బ. వివాదంతో పదవి వీడిన బార్జ్ బ్రేండే. ఎప్స్టీన్ బార్జ్ సంబంధాలపై డబ్ల్యూఎఫ్ స్వతంత్ర దర్యాప్తు. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు బయటికి రావడంతో ప్రపంచ ఆర్థిక సమైక్య డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు సిఇఓ బార్జ్ బ్రేండే పదవి నుంచి వైదొలిగారు. హైప్రొఫైల్స్ సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తన ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో పదవిని వీడుతున్నట్టు గురువారం ఆయన ప్రకటించారు. ఎప్స్టీన్తో కలిసి 3 బిజినెస్ డిన్నర్లో బార్జ్ పాల్గొన్నట్టు మెయిల్, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా. ఈ ఉచ్చు ఎంతమందికి పడుతుందోగా ఇంకా ఈ ఎప్స్టీన్ దెబ్బ. మొత్తం మీద అయితే డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు కూడా దెబ్బ పడ్డది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే 3 సార్లు ఆయనతోని పార్టీలలో పాల్గొన్నాడట, ఆయనతో డిస్కషన్ చేశాడంట. ఇది మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా బయటపడ్డది. మొత్తం మీద ఇక దర్యాప్తుకు స్టార్ట్ చేస్తున్నకు ఇక అంత దూరం ఎందుకు, నేనే తప్పుకుంటా అని చెప్పేసి మొత్తం మీద అయితే తప్పుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి మనం దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో పార్టీల ఖర్చుపై పరిమితి విధించాలి. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం. కేంద్రం ఈసీకి ధర్మాసనం నోటీసులు. ఎన్నికల్లో పార్టీల ఖర్చుపై పరిమితి విధించాలి. పరిమితి ఉంటుంది, కానీ వాళ్ళు చూపెట్టేది పత్రాలలో ఉంటుంది. వాళ్ళు వెనుక నుంచి మళ్ళీ చేసేది చేస్తూనే ఉంటారు. నువ్వు ఇప్పుడు మనం అఫిడవిట్లల్లా తర్వాత ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తారు వాళ్ళు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు అనేది కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి, కానీ పత్రాలలో చూపించేది వేరు, అసలుది వేరు. ఇప్పుడు నిజంగా ఓటు రాజకీయాలలో డబ్బులు పెట్టకుండా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా గెలిచే పరిస్థితి ఉందా? డబ్బే ప్రధానం. న్యాయ వ్యవస్థపై కుట్ర.
ప్రతిష్ట దిగజార్చాలనే పాఠ్యాంశంలో అవినీతి అంశం చేర్పు. 8వ తరగతి ఎన్సీఆర్టీ సోషల్ సైన్స్ బుక్స్ నిషేధం సుప్రీంకోర్టు అంటుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర మంత్రులకు తెలియకుండానే బుక్కులు బయటకు వస్తున్నాయా? కేంద్ర మంత్రులు ఇది ఏది తెలియకుండానే బుక్కులు అన్నీ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు ఉండేందుకు? టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, వాటిని హేతుబద్ధీకరించాలి. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలి. డీఈడీని రద్దు చేయాలి. విద్యా కమిషన్ 2026 కీలక సిఫార్సు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని, భవిష్యత్ నియామకాల్లో వీటిని సమీక్షించి హేతుబద్ధీకరించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పెరుగుతున్న పెన్షన్లు, అలవెన్సులు, వేతనాలు రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సవాలుగా మారిన నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో విద్యారంగం బలోపేతం, కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు కష్టతరం అవుతుందని కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో టీచర్ల జీతాల ఖర్చును తగ్గించడం ద్వారా మిగిలే నిధులు పాఠశాలలో మౌలిక సదుపాయాలను, విద్యార్థులకు సంక్షేమం, విద్య నాణ్యత పెంపు కోసం కేటాయించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటించి 305 విద్యా సంస్థలను సందర్శించి వేలాది మంది తల్లిదండ్రులు, నిపుణులతో చర్చించిన తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ ఈ సిఫార్సులను రూపొందించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండాలని కమిషన్ సూచించింది. అదే సమయంలో 1వ తరగతి నుండే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ అనే భాషల విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలో ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, మౌలిక వసతులను, ఉపాధ్యాయుల అర్హత ఆధారంగా పాఠశాలలను వర్గీకరించి గరిష్ట ఫీజును నిర్ణయించాలని ప్రతిపాదించింది. ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో టీచర్ల శాలరీ ఎక్కువ ఉన్నది కాబట్టి మార్కెట్ వాల్యూ కంటే కూడా టీచర్లు లక్షల కోట్లు తీసుకుపోతున్నారు. లక్షల కోట్లకు వాళ్ళకి ఖర్చు అవుతున్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, 18,500 కోట్లు నెలకు బడ్జెట్ అయితే దాంట్లో 6,500 కోట్లు ఉద్యోగస్తుల జీతాలకు, పింఛన్లకు పోతున్నాయి. ఇంకా 6,500 కోట్లు మిత్తిలకు పోతున్నాయి. ఈ 5,000తోని పనులు చక్కబడతలేవు. మనే పెద్ద పెద్ద ప్లాన్లు. అటు మూసిని శుద్ధి చేస్తాం, మూసి మురికి అంతా కడుగుతాం, మూసిని మొత్తం అటు నగరం ఇటు నగరం నైట్ మొత్తం దాంట్లో పడవలేసుకొని తిరగొచ్చు అని ఆడ డైలాగులు కొడితిమి. ఇటు వచ్చి హైడ్రా చెరువులు, కుంటలు కబ్జాలు అయిపోయినాయి అని చెప్పేసి హైడ్రా అంటిమి. మొత్తం మీనైతే దీంట్లో పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతుంది, దాంట్లో పేదోళ్ళ ఇల్లే కూడా కొడుతుంది. తర్వాత 4th సిటీ అంటిమి, 4th సిటీ కడతామంటిమి. తర్వాత ఇప్పుడు గాంధీ స్టాచ్యూ అని వాడుతుంది. మన పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి, పైసలు సరిపోతలేవు. ఏం చేయాలి? ఈ టీచర్లు ఒకళ్ళు అగ్గో దొరికిరు కాబట్టి టీచర్ల జీతానికి కొంత కట్ చేసి అది స్కూళ్ళకు బాగు చేయాలి. కొత్తగా పెట్టేదిలే బడ్జెట్, కొత్తగా దానికి విద్యకు కేటాయించదులే. ఉన్న దాంట్లో కట్ చేసి ఆ స్కూల్లో దానికి సెడి చేస్తే సరిపోతుంది అన్న ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిరు. చాలా గొప్ప ఐడియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుగొన్నది. ఒకప్పుడు బతకలేనోడు బడిపంతులు అనేటోళ్ళు. అటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ రేపు కొంత వాళ్ళు గౌరవంగా బతికే స్థాయికి వచ్చిర్రు. ముందుగాలకి పని చేయరి. కార్పొరేట్ విద్యాలల్లో ఇష్టం ఉన్నట్టు ఫీజులు తీసుకుంటున్నారు. గలదంటే కట్ చేయరి. గలకు నిర్దిష్టమైనటువంటి ఒక రేటుని ఫిక్స్ చేయరి, ఒకటే ఫీజుని ఫిక్స్ చేయరి. ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నంత తీసుకుంటుర్రు, కొంటుర్రు. మార్కెట్లో పెట్టి అంగళ్ళ వేలం పాటేసి అమ్మినట్టే అమ్ముతున్నారు పెద్ద పెద్ద స్కూళ్ళ పేరు చెప్పి. గదిని కట్టడి అంటే వీళ్ళు ఉన్న జీతాలను కట్ చేసి బల్లెని చక్క చేస్తామని చెప్పేసి సిఫార్సు అట.
గరం నరం బేషరం ఇది తప్పని నిరూపించాలి. జూన్ కల్లా హార్డ్వర్డ్స్ వర్సిటీతో ఎంసీఆర్ హెచ్ఆర్డి ఒప్పందం. మొన్న పోయి చదువుకొని వచ్చిండుగా సారు హార్డ్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. జాయినింగ్ సమయంలో ఉద్యోగులు గరంగరంగా ఉంటారు, కొన్నేళ్ల తర్వాత నరంగా మారుతారు, ఆ తర్వాత బేషరం అనే రీతిలో వ్యవహరిస్తారు. ఈ డైలాగులు బాగా రాసిస్తారు సార్కు. క్యూర్, ప్యూర్, రేర్, తర్వాత ఏంది గరం నరం బేషరం. ముందుగా గరం గరం ఉంటారట, ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత నరంగా మారుతారట, ఆ తర్వాత ఇక బేషరం. ఇక అయిపోయా, ఫిక్స్ అయిపోతుంది. ఉద్యోగం వచ్చేదాకా గరం గరం ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత తెలుసుకునేంతసేపు ఎట్లా వేయాలి ఏంది ఇదంతా అర్థమైతే నరంగా ఉంటారు. ఇక ఎప్పుడైతే సిస్టమ్ అర్థమైందో, ఎప్పుడైతే కుర్చీలో కూర్చుంటారో అప్పుడు పొందుకు కూర్చుంటారు అన్నట్టుగా. ఇది తప్పని నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగంలో చేరిన గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు జాయినింగ్ నుంచి రిటైర్మెంట్ వరకు గరంగానే పనిచేయాలని సూచించారు. సర్కార్కు మీరే కళ్ళు చెవులు లాంటి వారని ప్రభుత్వ ప్రతినిధులని పేర్కొన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. కోర్టుల్లో కొందరు అడ్డుకోవాలని చూసిన అభ్యర్థుల కోసం పోరాడమన్నారు. క్రమశిక్షణ, తెలివైన, నైపుణ్యమైన అధికారులు అవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ వైపు నిలబడిందని చెప్పారు. మంచి అధికారిగా గుర్తింపు పొందాలంటే సర్వీసు సకాలంలో నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అవకాశం వచ్చింది కదా అని బాధ్యతను మర్చిపోతే మనుషులుగా మన పతనమైనట్టేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు మీరేనని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ చొరవతోనే ప్రజలకు అందుతాయన్నారు. ఆధిపత్యాన్ని స్వీకరించని తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించరని, సహనంతో ఉండొచ్చు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరని సీఎం అన్నారు. పాలకులు వ్యతిరేకంగా పోరాడేవారు శ్రీమంతులు అయి ఉంటారని, అధికారాన్ని ఆకాంక్షించి తిరుగుబాటు చేస్తారనే వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు. కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసినటువంటి సమ్మక్క సారలక్క నిజాం రాజుల మీద ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం పోరాడి కానీ నా వాళ్ళకు క్లాస్ ఇచ్చిండు సారు. ఇక నేను హార్డ్వర్డ్ యూనివర్సిటీలో నేర్చుకున్నా, మిమ్మల్ని కూడా అటు పంపిస్తా, లేకపోతే వాళ్ళని ఇటు పట్టుకొస్తా, మీరు కూడా వాళ్ళ క్లాసులు వినాలి అని చెప్పేసి మీరు ఎట్లా పని చేయాలి, ఫస్ట్ నుంచి గరంగానే ఉండాలి, రిటైర్మెంట్ తీసుకునే దాకా గరంగానే పని చేయాలి. తెలంగాణ ప్రజల దగ్గర మీరు కనుక ఆధిపత్యాన్ని చూపించాలని చూసిర్రనుకో వాళ్ళు స్వీకరించరు. కాబట్టి మర్యాదపూర్వకంగానే ఉండుర్రి, ఫీల్డ్లోనే ఉండుర్రి అని చెప్పేసి నిన్న వాళ్ళకు చిన్న క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్, త్వరలో 2 దేశాలకు ప్రయోజనకరంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఇజ్రాయెల్లోనూ యూపీఐ సేవలు. ఆ దేశ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయంగా వాణిజ్య ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో త్వరలోనే స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కుదురుతుందని ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఫ్రీ ట్రేడ్ డీల్ ఉంటుందన్నారు. 2 దేశాల మధ్యనున్న బలమైన మైత్రిని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి ఇరు దేశాలు అంగీకరించినట్టు వెల్లడించారు. గాజా శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు తెలుపుతుందని ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్లోనూ యూపీఐ సేవలు విస్తరించాయన్నారు. ఇక ఇజ్రాయెల్తో కూడా ట్రేడ్ డీల్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతా డూప్లికేట్ గాంధీలే, ఇప్పుడు ఒరిజినల్ ఎవరు లేరు. బట్టి పొంగులేటి తుమ్మలకు పేదల ఉసురు తప్పదు.
వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ భూదాన్ భూములు ఉన్నాయని చెప్పేసి పేదల భూములు మొత్తం పేదల ఇండ్లను మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి. మరి కట్టుకునేదాకా ఏం చేసిర్రు ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకు భూదాన్ భూములని. కాబట్టి ఆడ కట్టుకొని నివసిస్తున్నదంతా పేద ప్రజలే. వాళ్ళు ఇంత గుడిసేసుకొని బతుకుతుంటే ఈ పాలకులు పోయి మొత్తం నేలమట్టం చేసి వాళ్ళని రోడ్డు మీద వేసిర్రు. చూడురి, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి మొత్తం కూలగొట్టుడు ప్రయత్నాలే చేస్తున్నాడు. అటు హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూర్చిండు, పెద్దోళ్ళ బడా బాబులకేమో నోటీసులు ఇచ్చి సపరేట్ కూర్చున్నాడు. ఇటు మూసి పునరుజ్జీవం పేరు మీద పేదల ఇళ్ళే కూల్చిర్రు, ఏ ఒక్క బలిసినటువంటి బడా బాబుల ఇళ్లను ముట్టుకోలే. మళ్ళీ ఇప్పుడు భూదాన్, ఈ భూదాన్ భూముల విషయంలో కూడా అది భూదాన్ భూములు అని చెప్పేసి మళ్ళా పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. మరి కట్టేదాకా ఏం చేసుకున్నారు? గవర్నమెంట్ భూమి అయినా సరే మరి పేదలు బతుకుతున్నారు కదా, ఆ భూమి పేదలకు చెందాలి కదా. కాబట్టి పట్టాలు ఇచ్చేది ఉండే, లేకపోతే కట్టుకొని ఇవ్వకుండా ఆపేది ఉండే. ఇప్పుడు ఉన్న పలంగా రోడ్డు మీద ఎత్తే వాళ్ళు ఏడు ఉండాలి. చాలా ఘోరమైన పరిస్థితి ఆ వీడియోలు చూస్తుంటే. కాబట్టి అంత డూప్లికేట్ గాంధీలే ఉన్నారు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్క మంత్రి సప్పుడు చేస్తలేడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి సప్పుడు చేస్తలేరు, తుమ్మల సారు సప్పుడు చేస్తలేరు, పొంగులేటి సప్పుడు చేస్తలేడు. నిన్న మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అంటే వాళ్ళకి ఏం న్యాయం కావాలో అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గన్నుతో కాల్చి గుట్టుగా పూర్తి చేసి ఒడిశాలో కంధమాల్ జిల్లా మావోయిస్టు పార్టీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల ఎదుట లొంగిపోవాలని భావిస్తున్నాడనే కారణంతో కమాండర్ అన్వేష్ను అలియాస్ రేణును తోటి మావోయిస్టు అగ్రనేతను శుక్రు దారుణంగా హత్య చేశాడు. ప్రాణాలు కోల్పోయిన అన్వేష్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఆయన కేకేబిఎన్ డివిజన్కు డివిజనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ ప్లాటూన్ కమాండర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడిపై 22 లక్షల రివార్డు ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. లొంగిపో బిడ్డ మావోయిస్ట్ అమీనుద్దీన్ తల్లి యాకుబ్బి. ఇక అరవింద్ కుమార్కు నో పోస్టింగ్. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన విచారణ ఎదుర్కోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ కార్ రేసులో A2గా ఉన్న అరవింద్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కేసును విచారిస్తున్నటువంటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి సమయంలో అరవింద్కు పోస్టింగ్ ఇవ్వడం సరికాదనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వం ఖాళీగా ఉంచినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఫార్ములా ఈ కార్ రేసులో కూడా కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఓ విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లించినట్టు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను మున్సిపల్ శాఖ సెక్రటరీ నుంచి బదిలీ చేసి అంతగా ప్రయారిటీ లేని విపత్తు నిర్వహణ శాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీలో మొత్తమే పక్కన పెట్టింది. సార్ని అరవింద్ కుమార్ సారు అప్పట్లో ఈ ఫార్ములా ఏదైతే కార్ రేసింగ్ జరిగిందో అందులో అనుమతులు లేకపోయినా సరే, ఎన్నికల కోడ్ ఉన్నా సరే, విదేశీ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి 55 కోట్లు. చూడురు, ఇక్కడ సార్కు పోస్టింగ్ వేయింది. అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకు అందరికి మళ్ళా బాగానే ఉన్నారు. మరి కేటీఆర్ దాంట్లో ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కదా, కేటీఆర్ ఎమ్మెల్యే అయింది కదా, కేటీఆర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు కదా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అట్టనే ఉన్నది కదా. మరి ఇక్కడ వచ్చింది ఇబ్బంది ఎవరికంటే ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులకే ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. రైట్ మిత్రులారా, ఇక కేరళ స్టోరీస్ 2 విడుదలకు బ్రేక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేరళ స్టోరీస్ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న కేరళ స్టోరీస్ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్రంపై స్టే విధిస్తూ ధర్మాసనం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సామాజిక మతపరమైన అంశాలకు సంబంధించినటువంటి తీవ్ర వివాదాస్పద కంటెంట్ ఉందని అభిప్రాయపడిన కోర్టు మూవీ రిలీజ్కు అనుమతించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్పై అసహనం తెలిపింది. ఇక ఏదైతే కేరళ స్టోరీ 2 ఉందో ఆ విడుదలకు బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే దాని మీద మతపరమైనటువంటి ప్రాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మోడీకి ఇన్స్టాలో 100 కోట్ల ఫాలోవర్స్, ఇండియాకు ఐరన్ బీమ్, థర్డ్ డిస్కమ్ లైన్ క్లియర్, ఏప్రిల్ 1 నుంచి యాక్షన్ ప్లాన్, టీజీఎస్పీ డీసీఎల్లో సీఎండీగా జితేష్ పాటిల్, ప్రస్తుత భవనంలోనే కార్యకలాపాలు. ఇది దిశాపత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికను చూసే ప్రయత్నం చేద్దాం. వెబ్సైట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సీట్లు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చేలా కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి కళ్ళెం వేసేలా ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు చేసింది. ఇంటర్మీడియట్ వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయాలని, విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి టీజీ వెబ్సైట్ను రద్దు చేయాలని సూచించింది. అన్ని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సెక్షన్లు ప్రారంభించాలని, పీజీ దాకా ఇంగ్లీష్ మీడియమే కొనసాగించాలని పేర్కొన్నది. గురువారం హైదరాబాద్ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ విద్యా విధానం 2026 నివేదికను అందజేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో వేలాది మంది ప్రజలు, విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్టు కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ 3 భాషల విధానాన్ని 1వ తరగతి నుంచి అమలు చేయాలని కమిషన్ సూచించింది. సరిగా నడవని అన్ని ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని, ఐఐటీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా మార్చాలని పేర్కొన్నది. మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో సమూల మార్పులు రావాలని కమిషన్ అభిప్రాయపడింది. ఇకపై ఇంటర్ ప్రత్యేక విభాగ కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపివేయాలని నివేదికలో సూచించింది. ఇంటర్ను స్కూల్లో 11, 12వ తరగతులుగా కొనసాగించాలని పేర్కొన్నది. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతున్న వెబ్సైట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. దానికి బదులుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రతి ఏటా పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా కేవలం 10, 12వ తరగతుల్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని, 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని సూచించింది. 43 మంది ఐఏఎస్ బదిలీలు. ఇక ఇటు చూడురి, ఒడిశా మైనింగ్ ఆఫీసర్ ఇల్లంతా నోట్ల కట్టలే, మొత్తం ఇల్లంతా నిండిపోయింది. ఆయనకే జాగా లేకుండా పోయింది. షేలేపి అవి నేను కూడా ఉన్నా, నేను కూడా బతికే ఉన్నా అని చెప్పేసి షేలేపి చూపిస్తున్నాను. బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పోగొట్టుకొని యువకుడు సూసైడు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో ఘటన. పోయిన చోటే సంపాదించుకోవాలని అప్పుల మీద అప్పులు చేసిన యువకుడు అప్పులు భారీగా పెరగడంతో ఎలా తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్య. ఫోన్ చూడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఘటన. బెట్టింగ్ యాప్లలో 20 లక్షలు పోగొట్టుకొని యువకుడు సూసైడ్ చేసుకున్నట. ఎందుకు ఆడాలా మరి? ఇంకా ఈయన పట్టుదల పోయిన చోటే తిరిగి సాధించుకోవాలని. ఇంత పట్టుదల పని మీద పెడితే మంచి ప్రయోజకుడవు. ఈ బెట్టింగ్ యాప్లు మళ్ళీ ఎట్లొస్తున్నాయో చూడురు మరి. ఈ బెట్టింగ్ యాప్లు మళ్ళా మొదలైనట్టున్నాయి. అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించి డిఫాల్టర్లుగా తేలిన మిల్లర్ల నుంచి సొత్తు రికవరీ చేయడంతో కొందరు సివిల్ సప్లై ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిఫాల్టర్ల నుంచి 100% రికవరీ చేయాలని రికవరీ చేయాల్సిందేనని ఓవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశిస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు మిల్లర్లకే సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి సీరియస్గానే డిఫాల్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్టుగా హడావిడి చేయడం, నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత మిల్లర్లతో మిలాఖాతే వదిలేయడం పొరపాటుగా మారింది. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి వారికి డిమాండ్ నోటీస్ పంపాక నెల రోజుల
స్పందించకుంటే డిఫాల్టర్ల నుంచి ఆస్తులు జప్తు చేయాల్సిందేనని ఆఫీసర్లు నెలలు ఏళ్ళు గడిచినా పట్టించుకోవడం లేదని డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తామని బయటకు ప్రకటిస్తూ గేమ్ ఆడుతున్నారు. లోపల మాత్రం మిల్లర్లతో లాలుచి పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అక్రమ మిల్లర్లకు ఆఫీసర్లు అండగా ఉంటున్నారంట. గాయాలతో చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం. నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. హిస్టోపాథాలజీ విశ్రా రిపోర్టులు రావాల్సి ఉన్నది. చిన్నారి మృతిపై మాకు సానుభూతి ఉన్నది. కుమ్మెర ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీ వెల్లడి. గాయాలతో ఎవరైతే చిన్న పాప ఉన్నదో 2 నెలల పాప, ఆమె గాయాలతో చనిపోయినట్టు తేలితే మర్డర్ కేసు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉందంట. అది ఒత్తొత్త కానీ ముందుగాల ఆ మిగతా 4 అయితే పట్టుకోరి. ఆ మిగతా 4 ఏడు ఉన్నారో ఇమీడియట్లీ పట్టుకొని వాళ్ళని కూడా రిమైండ్ చేయరు. రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ వల్లే ఆగిందంటే మీ వల్లే ఆగిందంటూ పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు పనులపై మంత్రి సమాధానం ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స నారాయణ, ఇషాక్ బాషా, రామసుబ్బారెడ్డి ఏపీ శాసన మండలిలో పట్టుబట్టారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టును ఆపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయని, కానీ టీడీపీ వచ్చాక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వాలు లాలూచిపడడంతో రాయలసీమ పనులు ఆగిపోయారని విమర్శించారు. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతుందో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే, దీన్ని నేనే ఆపిన, నేనే స్టే చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఇది చంద్రబాబుకి వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారంటే, టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు హరీష్ రావు గారు మాట్లాడిరు. అప్పుడు హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉందంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది వైసీపీ వాళ్ళు ఆపిందే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు. లేదు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇది టీడీపీ వాళ్ళు ఆపిరా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు. ఇటు రేవంత్ రెడ్డి అదే మాట చెప్పే, ఇటు హరీష్ రావు నేనే ఆపినాని రేవంత్ రెడ్డి చెప్పే, నేనే ఆపినాని హరీష్ రావు చెప్పే. ఇక మీ పాలననే జరిగిందని వీళ్ళు, మీ పాలననే జరిగిందని వాళ్ళు. ఇగో ఇట్లా మొత్తం మీద అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఈ చర్చ జరిగింది. బావబామర్దుల ఒంటి నిండా విషయమే. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి తెలుసుకుందాం. కాళేశ్వరంపై అప్పులతో రాష్ట్రం తీవ్ర నష్టంలో పడిపోయింది. ఆ ప్రాజెక్టుపై సిబిఐ కేంద్రం ఎందుకు ముందుకు వస్తలేదని చెప్పేసి మాట్లాడుతూ రైట్ మిత్రులారా, ఇక ఇవి మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపొచ్చే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.